నమస్తే అండి, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు మీరందరూ? మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రాయలసీమ స్టైల్ చింతచారు చూపిస్తున్నాను. ఇది మామూలుగా రాయలసీమ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి కొత్తగానే ఉండొచ్చు, ఎందుకంటే మాదొచ్చి నెల్లూరు, మా వారిది వచ్చి రాయలసీమ. ఫస్ట్ టైం చూసాను అనమాట నేను ఇది. మా అత్తయ్య ఇది బాగా చేస్తారు, అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఇదేంటంటే రసము మనం లాస్ట్లో తింటాం కదా, అలా కాకుండా దీన్ని మెయిన్ డిష్గానే తినొచ్చు అనమాట. మన పప్పుల్స్ ఎలా తింటాం అలాగా దీంట్లో వేరుశెనగపప్పు యాడ్ చేస్తాం. రాయలసీమలో వేరుశెనగపప్పు పంట ఎక్కువ కదా, అందుకని ఎక్కువగా రాయలసీమ కర్రీస్ అన్నిట్లో కూడా వేరుశెనగపప్పు ఉంటుంది. దీనికోసం ముందు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారపొడి, ఎండు కొబ్బరి, వేరుశెనగపప్పు అండ్ జీలకర్ర వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ 2, వీటిని పేస్ట్ చేయక్కర్లేదు, కూర చేసేటప్పుడు వేసుకుంటాము. అలాగే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, అది రసం తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా మిక్సీలో వేసేసి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసేసి, తెల్లగడ్డలు కూడా ఉన్నాయి చూడండి, అన్నీ వేసి ఇలా పేస్ట్ లాగా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత బాండలు పెట్టి ఆయిల్ పెట్టి ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ముందుగా చూపించాను కదా ఆనియన్స్, వాటిని ముక్కలు కోసి వేసేసుకోవాలి. ఆనియన్స్ వీటికంటే చిన్న ఆనియన్స్ వస్తాయి కదా, సాంబార్ ఆనియన్స్, వాటిని ఒక 2 ముక్కలుగా కోసేసి వేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ ఆనియన్స్ వేగకూడదు అనమాట, జస్ట్ ట్రాన్స్పరెంట్గా వచ్చి అవి క్రంచీనెస్ అలాగే ఉండాలి, బాగా వేగిపోకూడదు. అలా కొంచెం వేయించిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసి, పప్పులు అన్నీ వేసి ఆ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ బాగా బాయిల్ అయిపోవాలన్నమాట. ఇలా ఆయిల్ అంతా వచ్చేసి తొందరగానే ఉడికిపోతుంది మనకి. ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసి ఉప్పు చూసుకోండి. మనం కారం అన్నీ వేసాం కదా, అలాగే సరిపడా నీళ్ళు, ఉప్పు యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చూడండి, గరిటె జారుగా ఉండాలి, మామూలుగా మన పప్పుల్స్ ఎలా ఉంటుంది అలాగా. తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సమ్మర్ కాబట్టి కూరలన్నీ కొంచెం పల్చగా చేసుకుంటేనే మంచిది. మొన్న నేను పెసరపప్పు పప్పుల్స్ చేసినప్పుడు కూడా చెప్పాను కదా, అలాగా. ఇప్పుడైతే ఇది బాగా బాయిల్ అయిపోయింది. మామూలుగా రసాన్ని మనం తెరలనివ్వం కదా, కొంచెం బుడగలు రాగానే ఆపేస్తాం, అలా కాదు, ఈ రసం బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఆపేసి డిష్ అవుట్ చేసేస్తున్నాను నేను. చాలా చాలా బాగుంటుంది ఈ రసం, ఒకసారి ట్రై చేయండి. వేరుశెనగపప్పు చాలా చాలా మంచిది హెల్త్కి, మెయిన్ డిష్గానే తింటాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సర్వ్ చేసేస్తాను నేను. ఎమ్మి చింతచారు. మీకు ఎవరికైనా తెలుసా ఇది? తెలిస్తే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. వీటికి కాంబినేషన్గా వడియాలు, అప్పడాలు పెడుతున్నాను, కానీ వీటి కాంబినేషన్ వడియాలు, అప్పడాలు కాదు, ఆమ్లెట్ చేస్తారు మా అత్తయ్య. ఆమ్లెట్ కానీ, ఎగ్ బాయిల్ చేసి కానీ, పొరుటు కానీ తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్, బీ బిజీ, బీ హ్యాపీ.